ఎస్. సో చూడండి, సో మా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశానండి మల్టీ కరెన్సీ అనే టాపిక్. ఓకే, సో నార్మల్ గా మనం ప్రీవియస్ టాపిక్స్ అన్ని ఎలా డిస్కస్ చేస్తున్నామంటే, సో జనరల్ గా ఒక ఇండివిజువల్ పర్సన్ ఉంటాడు. సో అతను ఇండియన్ కంపెనీలో ఒక బ్రాంచ్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అతను ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందండి, ఇండియాలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏ కరెన్సీ అవుతుంది, సో డైరెక్ట్ గా ఇండియన్ అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పే చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా, ఒక లాంగ్ పీరియడ్ లో మనం బిజినెస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో మనకి బ్రాండ్ అనేది వచ్చింది, అంటే గుడ్ విల్, నథింగ్ బట్ గుడ్ విల్ అనేది వచ్చింది. సో వన్స్ గుడ్ విల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే జనరల్ గా, సో అంటే ఇండియన్స్ కాకుండా కూడా సో ఎన్ఆర్ఐ పర్సన్స్ కూడా మన కంపెనీలో టైఅప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఓకే, సో ఎన్ఆర్ఐ పర్సన్స్ కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే మన కంపెనీలోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే ఇండియన్ కంపెనీస్ లోకి, సో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందండి, వాళ్ళు ఇండియన్ రూపీస్ లో ఇన్వెస్ట్ చేస్తారా, లేదు అంటే వాళ్ళు ఏ కంట్రీ నుంచి అయితే వస్తున్నారో ఆ కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తారా? ఒక ఎన్ఆర్ఐ పర్సన్ మనకి ఇండియన్ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నప్పుడు, సో వాళ్ళు ఇండియన్ కరెన్సీ అనేటువంటి రూపీస్ లో ఇన్వెస్ట్ చేస్తారండి, లేదు అంటే వాళ్ళు ఏ కంట్రీ నుంచి అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంట్రీ కరెన్సీ ఇన్వెస్ట్ చేస్తారా? నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్. సో ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది కదండి. సో వాళ్ళు ఏ కంట్రీ నుంచి అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తారు, అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియన్ కంపెనీలో మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. సో ఎన్ఆర్ఐ పర్సన్ మనకి టైఅప్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కరెన్సీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఫారెన్ కరెన్సీ. సో ఫారెన్ కరెన్సీ అన్నప్పుడు ఆ కరెన్సీ మన ఇండియన్ లోకి కన్వర్ట్ అవ్వాలి కదా. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అవ్వాలి. సో కన్వర్ట్ చేయాలా లేదా? సో ఎందుకంటే వాళ్ళు ఫారెన్ కరెన్సీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫారెన్ కరెన్సీని మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు కదా. సో మనం ఇండియన్ కంపెనీలో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఏదైతే ఫారినర్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారో కంపల్సరీగా దాన్ని కన్వర్షన్స్ చేయాలండి. సో ఆ కన్వర్షన్స్ ఎలా చేస్తారన్న టాపిక్ మల్టీ కరెన్సీ టాపిక్. ఓకేనా? సో దీనికోసం ఏం చేస్తున్నామంటే స్పెషల్ గా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో కరెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ కరెన్సీ ఆప్షన్ ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం అంతే. సో థియరీ అందరికి అర్థమైందా? మల్టీ కరెన్సీ అనే థియరీ అర్థమైందంటే మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. థియరీ అందరికి అర్థమైందా? సో మల్టీ కరెన్సీ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయి అంటున్నారో వాళ్ళకి మల్టీ కరెన్సీ అంటే డౌట్స్ క్లియర్ అయినాయా? ఓకే, థ్యాంక్ యూ. సో సో దీని గురించి ప్రాబ్లం ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఎస్, సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను నేను, ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రాబ్లంలో ఓన్లీ ఒక ఫారినరే ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్టర్స్ చేస్తున్నారు. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, మీకు 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కదా. సో ఈ ప్రాబ్లం గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఓకేనా? ఆల్రెడీ డిస్కస్ చేశాను, బట్ కొంతమందికి డౌట్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి మళ్ళీ నేను క్లారిటీగా చెప్తాను చూడండి. సో అజయ్ ఫ్రమ్ యుఎస్ఏ, శేఖర్ ఫ్రమ్ ఇటలీ అండ్ దినేష్ ఫ్రమ్ లండన్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ఫారినర్స్? సో ఈ ప్రాబ్లం లో ఎంతమంది ఉన్నారు ఫారినర్స్? ఎస్, 3 ఫారినర్స్, అంటే ముగ్గురు డిఫరెంట్ కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవునా? సో అజయ్ అనేవాడు యుఎస్ఏ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, శేఖర్ అనేవాడు ఇటలీ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దినేష్ అనేవాడు లండన్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి. సో అజయ్ అనేవాడు యుఎస్ఏ నుంచి $750 ఇన్వెస్ట్ చేస్తున్నాడు,
సో శేఖర్ అనేవాడు ఇటలీ నుంచి 830 యూరోస్, అండ్ దినేష్ అనేవాడు లండన్ నుంచి 500 పౌండ్స్. సో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు సందర్భాన్ని బట్టి అప్పుడు డాలర్ వాల్యూ ఎంత ఉంది అంటున్నాడు, $1 ఈక్వల్ టు 67 రూపీస్, అండ్ €1 ఈక్వల్ టు 71 రూపీస్, అండ్ £1 ఈక్వల్ టు 84 రూపీస్. అంటే వాళ్ళకి $1 అనేది 67 రూపీస్ అనమాట మనకి ఇండియన్ కరెన్సీలో. ఓకేనా, క్లియరా మీకు ఈ పాయింట్? $1 67 రూపీస్, €1 71 రూపీస్, £1 84 రూపీస్. ఈ 3 పాయింట్స్ అర్థమైనయా ప్రాబ్లం లో? ఎస్, అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు యాజ్ యూజువల్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఏదైనా ప్రాబ్లం, అకౌంటింగ్ ప్రాబ్లం ఒక టాలీ సాఫ్ట్వేర్ లో మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, ఎనీ ప్రాబ్లం. సో ఎనీ అకౌంటింగ్ ప్రాబ్లం మనం టాలీ విత్ జిఎస్టీ, సో టాలీ సాఫ్ట్వేర్ లో మనం క్రియేట్ చేయాలి అంటే 3 స్టెప్స్ అని చెప్తున్నాం కదా. అందులో ఫస్ట్ స్టెప్ అండి, క్రియేట్ కంపెనీ. ఎస్, F3 అండ్ క్రియేట్ కంపెనీ. ఎస్, సో ఎప్పుడైతే మనం F3 అనే ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ కంపెనీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి కంపెనీ పాత్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ క్రియేట్ కంపెనీ నేమ్. సో మనకి ప్రాబ్లంలో ఏ నేమ్ ఇచ్చారండి, అజయ్, శేఖర్ అండ్ దినేష్. సో ఈ ప్రాబ్లం నేను ఈ 3 పర్సన్స్ కి సంబంధించి ఆల్రెడీ ఈ నేమ్ తోటి నేను కంపెనీ క్రియేట్ చేశాను. సో అదే నేమ్ తోటి తిరిగి మళ్ళీ మనం కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా మనం కొత్తగా 3 పర్సన్స్ నేమ్స్ తీసుకొని క్రియేట్ చేయొచ్చు. సో మీకు కొత్తగా నేమ్స్ తీసుకొని క్రియేట్ చేయనా, లేదంటే సేమ్ నేమ్ మనకి ప్రాబ్లం ఏదైతే నేమ్స్ ఇచ్చారో ఆ నేమ్ తోనే క్రియేట్ చేయన ప్రాబ్లం? సేమ్ నేమ్సా, న్యూ నేమ్సా? సేమ్ నేమ్సా? ఓకే, సో మిస్టర్ అజయ్ అండ్ మిస్టర్ శేఖర్ అండ్ మిస్టర్ దినేష్. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, సో కంట్రీ ఇండియా. సో ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటండి, Ctrl+A. ఎస్, చూడండి. సో ఎప్పుడైతే మనం కంపెనీ నేమ్ క్రియేట్ చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇండియా కంట్రీ మెన్షన్ చేసుకున్నప్పుడు, సో ఫైనల్ గా ఏంటి, మనం ఏదైతే ఏ ప్రాబ్లం రిలేటెడ్ మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో చూడండి ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో సో మిస్టర్ అజయ్ అండ్ మిస్టర్ శేఖర్ అండ్ మిస్టర్ దినేష్. సో మీకు పార్ట్నర్షిప్ ఫామ్ గురించి చెప్పినప్పుడు చెప్పానండి. సో పార్ట్నర్షిప్ ఫామ్ అంటే జనరల్ గా ఏం డిస్కస్ చేసుకున్నాం, 2 or more 3 persons. సో ఇద్దరు లేదు అంతకన్నా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినప్పుడు, సో వాళ్ళ నేమ్ తోటి మనం కంపెనీ క్రియేట్ చేసాం కదా. సో అదే విధంగా ఒక NRI పర్సన్స్ మనకి ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ అయినప్పుడు కూడా మనం వాళ్ళ నేమ్స్ తోటి కంపెనీ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది, కంపెనీ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, కరెన్సీ యాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఫారినర్ అనేవాడు వాడి కరెన్సీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇండియాలోకి వచ్చి, సో ఇండియన్ రూపీ కాదు కదా. సో ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తారు, ఆ కరెన్సీ నుంచి మనం ఇండియన్ కంపెనీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే మనకు ఉన్నది ఒకే ఆప్షన్ అండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు లెడ్జర్ కింద, సో లెడ్జర్ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, కరెన్సీ అని చెప్పని. ఎస్, సో కరెన్సీ అని ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, సో క్రియేట్ న్యూ. సో ఎప్పుడైతే మనం న్యూ అనే ఆప్షన్ తీసుకుంటామో, సింబల్ అండ్ ఫార్మల్ నేమ్. సో ఇప్పుడు జనరల్ గా ఈ కంపెనీలో 3 persons ఇన్వాల్వ్ అయ్యారు.
3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు యుఎస్ఏ నుంచి అండ్ లండన్. సో అదేవిధంగా ఇంకో కంట్రీ. సో ఈ 3 పర్సన్స్ గురించి ఫస్ట్ సింబల్స్ వేసుకోవాలి, సింబల్స్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఫార్మల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ డాలర్. సో ఎందుకనంటే అజయ్ అనేవాడు అమెరికా నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి డాలర్. సో డాలర్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఫార్మల్ నేమ్. సో అంటే ఇప్పుడు అజయ్ అనేవాడు ఏ కంట్రీ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడండి? అమెరికానే కదా, అంటే డాలర్. జస్ట్ సింబల్ మెన్షన్ చేస్తారు, కింద ఆ నేమ్ టైప్ చేస్తారు అంతే. సేవ్. సో నెక్స్ట్ వన్ యూరో. సో యూరోకి సింబల్ ఏమని చెప్పాను? క్యాపిటల్ ఈ. సో యూరో. సో అదేవిధంగా మనకి ఇంకో కంట్రీ ఉంది కదా, లండన్ పౌండ్స్. సో పి ఫార్మల్ నేమ్ POUND పౌండ్. సేవ్. సో బ్యాక్. సో ఇప్పుడు ఏం చేసామండి? సో మనకి 3 NRI పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏ కంట్రీ నుంచి అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంట్రీకి సంబంధించి మన సింబల్స్, వాటి నేమ్స్ కూడా మనం టాలీ సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఈ 3 పాయింట్స్ అందరికి అర్థమైందా? కరెన్సీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలన్నది. ఓకే. సో కంపెనీ క్రియేట్ చేసాము. సో కరెన్సీని యాక్టివేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ప్లేచెస్. సో మిస్టర్ అజయ్. సో అజయ్ అని వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ మిస్టర్ శేఖర్. శేఖర్ కూడా క్యాపిటల్ అకౌంట్. ఫైనల్లీ మిస్టర్ దినేష్. సో ముగ్గురు NRI పర్సన్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ముగ్గురు మన కంపెనీకి క్యాపిటల్ అకౌంట్ అవుతారు. సో నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో SBI ఏమనుకున్నాం? లెడ్జర్, అకౌంటింగ్ గ్రూప్, బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేజ్. సో ఫర్నిచర్ ఏమవుతుందండి కంపెనీకి? ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ చూడండి. సో డొనేషన్ రిసీవ్డ్. సో డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఆల్రెడీ మీకు అకౌంటింగ్ గ్రూప్స్ వచ్చి కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా అవ్వాలి కదా. సో ఫిఫ్త్ పాయింట్ పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పేడ్ ఏమవుతుందంటే అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ సాలరీ పేడ్. సో salary paid also indirect expenses. సో నెక్స్ట్ వన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఈ పాయింట్ కి ఆల్రెడీ బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. క్యాష్ ప్రీడిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి మనకి 8th పాయింట్ కి లెడ్జర్ అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ 9th పాయింట్. సో క్యాష్ పెయిడ్ టు విప్రో లిమిటెడ్. సో విప్రో లిమిటెడ్ కంపెనీ కదా, సో కంపెనీ కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ వన్ సో కమిషన్ రిసీవ్డ్.
సో మనకి బయట నుంచి ఆఫీస్ రిలేటెడ్ కమిషన్ రిసీవ్ అవుతుందండి. సో కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ cash received from Wipro Limited. సో 11th పాయింట్ కి లెడ్జర్ అవసరం ఉంటుంది, ఎందుకంటే సో క్యాష్ అనేది ప్రీ డిఫరెంట్ లెడ్జర్, సో రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్ అనేది ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి లెడ్జర్స్ అనేవి రావు. సో ఇంతటితోటి మనకి లెడ్జర్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి. సో నెక్స్ట్ ఓచరింగ్. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ చూడండి. సో అజయ్ యుఎస్ఏ ఇన్వెస్టెడ్ $750. సో క్యాష్ టు మిస్టర్ అజయ్. సో $750. సో డాలర్స్ అంటే ఏం చెప్పానండి, కరెన్సీని క్రియేట్ చేసినప్పుడు. సో మీరు కరెన్సీని యాక్టివేట్ చేసేటప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవ్వాలి అంటే డాలర్ సింబల్ మెన్షన్ చేశాను కదా అక్కడ. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 750 అని టైప్ చేస్తే మనకి ఫారెన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్షన్ అవుతుందా, లేదు అంటే ఏదైతే మనం కరెన్సీని క్రియేట్ చేసామో డాలర్స్ వాల్యూ అప్పుడు ఆఫ్టర్ అమౌంట్ తర్వాత ఆ సింబల్ యాడ్ చేస్తే మన కరెన్సీ వస్తుంది. సో ఏదైతే మనం 750 అని వాల్యూ ఎంటర్ చేసామో ఆ వాల్యూ తర్వాత మనం కరెన్సీని క్రియేట్ చేసాం కదా డాలర్స్ అని సింబల్, సో ఆ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ఫారెన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో లేదు అంటే డైరెక్ట్ గా 750 అనే అమౌంట్ మీరు టైప్ చేశారనుకోండి 750 అని వస్తుంది. ఇప్పుడు 750 అనేది రైట్ ఆర్ రాంగ్? ఓన్లీ 750 అనేది రైట్ ఆర్ రాంగ్? సో 750 తర్వాత చూడండి షిఫ్ట్ ప్లస్ డాలర్. సో వచ్చిందా ఇప్పుడు మనకి ఫారెక్స్ అమౌంట్. సో ఫారెక్స్ అమౌంట్ ఎంత అంటున్నాడు, $750. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి, $1 అంటే మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చారు. సో $1 ఈక్వల్ టు 67 రూపీస్. సో మనకి ప్రాబ్లమ్ లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ వాల్యూ మెన్షన్ చేయాలండి ఇక్కడ. సో చూడండి ఇప్పుడు సో 50,250 రూపీస్. సో ఇది వాళ్ళు ఫారెన్ కరెన్సీ $750 ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియన్ కరెన్సీలోకి వాల్యూ ఎంత అవుతుందంటే 50,250 రూపీస్. ఓకే, ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో ఈ పాయింట్ అందరికి అర్థమైంది, అర్థం కాలేదండి? సో మీకు అర్థమైందా లేదా అని చెప్పి నాకు చాట్ బాక్స్ లో టైప్ చేస్తేనే అర్థమవుతుందండి. ఇద్దరు మాత్రమే టైప్ చేశారు. సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ప్రేమ్ కుమార్ గారు అండ్ వాసంతి గారు. రిమైనింగ్ మెంబర్స్ మరి అర్థమైందా అర్థం కాలేదని నాకు తెలియట్లేదు. సో ప్రేమ్ కుమార్ గారు అయితే మళ్ళీ చెప్పమని అంటున్నారు. ఓకే, సో ఏం లేదండి, సింపుల్. ఇక్కడ యాక్చువల్ గా మల్టీ కరెన్సీ అనే టాపిక్ చూడండి. సో ఇప్పుడు అజయ్ అనేవాడు, సో మనకి నార్మల్ గా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం ఎలా డిస్కస్ చేసుకున్నాం. సో పలానా సురేష్ అనేవాడు డైరెక్ట్ గా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, పలానా 2 lakhs రూపీస్ అనుకున్నాం కదా. సో ఆ 2 lakh రూపీస్ ఏంటండి, సో సురేష్ అనేవాడు ఇండియనే కాబట్టి డైరెక్ట్ గా వాడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియన్ రూపీస్ లోనే ఉంటుంది. సో మనకి ఎక్కడ డాలర్స్ కానీ పౌండ్స్ కానీ యూరోస్ అనే సింబల్స్ మనకి ఎక్కడ ప్రాబ్లం అడగల. సో ఇప్పుడు ఏమంటున్నాడు, డైరెక్ట్ గా చూడండి, అజయ్ ఫ్రమ్ యుఎస్ఏ అంటే ఇప్పుడు అజయ్ అనేవాడు ఏంటండి, ఇండియన్ వాడా? కాదు. సో అజయ్ అనేవాడు యుఎస్ఏ, ఆ కంట్రీ నుంచి మనకి క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, $750 అంటున్నారు.
సో ఇప్పుడు $750 మీరు ఓచర్ లో రిసిప్ట్ లో మనం ఎంటర్ చేసుకునేటప్పుడు ఓన్లీ 750 అని టైప్ చేస్తే అది ఇండియన్ కరెన్సీ అవుతుందా లేదు అంటే ఫారెన్ కరెన్సీ అవుతుందా? సో ఒక ఫారెన్ కరెన్సీని కన్వర్ట్ చేయాలి అంటే మనం కరెన్సీని ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అయితే డాలర్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నాం. సో యూరోస్ అయితే యూరోస్ ని మనం ఏం చేసుకున్నాం, క్యాపిటల్ ఈ అని క్రియేట్ చేసాం కదా. సో అదే విధంగా లండన్, సో లండన్ కి కరెన్సీ ఏంటంటే పౌండ్. సో పౌండ్ అంటే క్యాపిటల్ పి అని టైప్ చేసుకొని మనం కరెన్సీస్ క్రియేట్ చేసాం కదా. సో ఆ కరెన్సీస్ ఏవైతే మనం క్రియేట్ చేసామో, సో మీరు ఓచర్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు వాల్యూ తర్వాత మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ కరెన్సీస్ ని మీరు రిప్రజెంట్ చేస్తేనే అది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా మీకు? క్లియరా? ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకు? సో నార్మల్ గా ఇండియన్ కరెన్సీ అయితే డైరెక్ట్ గా వేసేస్తారండి అమౌంట్. సో మనకి ప్రాబ్లం ఎంతైతే మెన్షన్ చేస్తారో అంత అమౌంట్ మీరు డైరెక్ట్ గా వేసేస్తారు. కానీ ఇది ఒక ఫారెన్ కరెన్సీ కదా. సో ఫారెన్ కరెన్సీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ కంట్రీ నుంచి వాళ్ళు మనకి ఇండియన్ కంపెనీలో టైప్ అవుతున్నారు, వాళ్ళ కరెన్సీ ఏంటి, అవన్నీ మనం ఆల్రెడీ కరెన్సీలో క్రియేట్ చేసుకొని ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఆ కరెన్సీస్ ఏవైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఓచర్ లో మీరు అమౌంట్ వేసినప్పుడు ఈ అమౌంట్ పక్కన మీరు కరెన్సీ సింబల్స్ ని యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అది ఫారెన్ కరెన్సీలో నుంచి మనకి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయిపోయి అమౌంట్ అనేది కోడింగ్ టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం ఓన్లీ ఒకళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నామండి, అజయ్ అని గురించి. సో ఇప్పుడు శేఖర్ అని దినేష్ గురించి మనం మళ్ళీ ఓచరింగ్ వేయాలా అవసరం లేదా? సో ఇక్కడ ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు? 3 పర్సన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం ఓన్లీ ఒకళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేసాం ఇప్పటికి. ఇప్పుడు శేఖర్ గురించి దినేష్ గురించి ఓచర్స్ వేయాలా అవసరం లేదా? మెన్షన్ చేసుకోవాలి. మనకి ప్రాబ్లంలో ఎంతమంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో అంతమందిని కూడా మనం ఓచర్స్ వేయాలి. సో ఆల్ ప్లస్ F2. సో ఇయర్ చేంజ్ చేయాలండి. సో ఎప్పుడైనా మీకు ఓచరింగ్ లో స్టార్టింగ్ మీకు ఆ ఎర్రర్ వస్తే చెప్పాను కదండి, అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చాలి, ఆల్ట్ ప్లస్ F2 అని షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని. అదే విధంగా మనం అకౌంటింగ్ పీరియడ్ మార్చిన తర్వాత మన కరెంట్ డేట్ ఓచర్ డేట్ ఏమైనా డిస్ప్లే చేస్తుందో కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఎర్రర్ సాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, మిస్టర్ శేఖర్. సో శేఖర్ ఎంత ఇన్వెస్ట్ చేశారు చూడండి. సో 830 యూరోస్. సో యూరో సింబల్ ఏంటండి, కరెన్సీని క్రియేట్ చేసినప్పుడు యూరో సింబల్ ఏమని చెప్పాను, క్యాపిటల్ ఈ. సో చూడండి ఆటోమేటిక్ గా. సో ఫారెక్స్ అమౌంట్ 830 యూరోస్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి, ఒక యూరో అంటే ఎంత అనుకున్నాం మనకి ప్రాబ్లం లో. సో 1 euro ఈక్వల్ టు 71 రూపీస్. 71. సో వాల్యూ ఇది 58,930 రూపీస్. సో అదే విధంగా నెక్స్ట్ మిస్టర్ దినేష్. సో దినేష్ ఎంత ఇన్వెస్ట్ చేశారు చూడండి, 500 పౌండ్స్. సో వాల్యూ మెన్షన్ చేసుకుంటారు 500 అని. సో వాల్యూ తర్వాత మనం ఏదైతే కరెన్సీని క్రియేట్ చేసామో పౌండ్ అనే కరెన్సీకి ఆ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటారు అంతే. సో ఫారెక్స్ అమౌంట్ 500 యూరోస్, 500 పౌండ్స్ అండ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో 1 pound ఈక్వల్ టు 84 రూపీస్. సో 84 టైప్ చేస్తారు, సింపుల్ 42,000.
సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఎస్బీఐలో ఎంత డిపాజిట్ చేశారండి? 150 pounds అంటున్నారు. సో కాంట్రా F4. సో ఎస్బీఐ టు క్యాష్. సో 150 pounds అంటున్నారు కాబట్టి P అని టైప్ చేస్తున్నాం. సో చూడండి ఫారెక్స్ అమౌంట్ 150. సో రేట్ ఆఫ్ ఎంత చూడండి, 1 pound ఈక్వల్ టు 84 rupees. సో ఆల్రెడీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాల్యూ 84 అంటే మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ ఉంటే ఓకేనండి, నో ప్రాబ్లం. లేదు అంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రాబ్లం ఎంత ఇచ్చారు ఏంటని. నేను ఆల్రెడీ ఇందాక ఈ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి అదే తీసేసుకుంది. ఓకేనా, 12,600. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో నేను ఒక క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు డినామినేషన్ ఫామ్ అడుగుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు డినామినేషన్ ఫామ్ అడిగిందా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో? అడగల. సో ఎందుకని అడగలేదు? ఎవరికైనా డౌట్స్ వచ్చిందా? సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు డినామినేషన్ రావాలి కదా, ఎందుకు రాలేదు? సో డినామినేషన్ ఎప్పుడు వేస్తామండి? సో మన దగ్గర ఉన్న క్యాష్ ని మనం పర్సనల్ గా బ్యాంక్ కి వెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు మనం డినామినేషన్ వేయగలం. అంటే 500 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ ఎన్ని నోట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఇండియన్ కరెన్సీయా? ఇండియన్ కరెన్సీ కాదు కదా, ఫారినర్ కరెన్సీ. సో ఫారిన్ కరెన్సీ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, మన కన్వర్షన్ చేంజ్ చేసుకున్నామండి. సో ఎంత డిపాజిట్ చేసాం ఏంటంటే అది కూడా కరెన్సీలోనే మనం కన్వర్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే 150 pounds అన్నమాట. సో ఇక్కడ మనం డిపాజిట్ చేసింది ఏంటి, పౌండ్స్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ డినామినేషన్ అడగలేదు మనకి టాలీ సాఫ్ట్వేర్ లో. క్లియరా? ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఫర్నిచర్ పర్చేస్డ్. సో జనరల్ గా మనకి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫర్నిచర్ ని కొంటున్నాం. సో పేమెంట్, సో క్యాష్ టు ఫర్నిచర్. సో మనకి ఎంత అడిగాడు చూడండి, ఫర్నిచర్ వాల్యూ ఎంత అంటున్నాడు, 13,000 రూపీస్. సో ఇప్పుడు ఈ 13,000 అనేది ఫారెన్ కరెన్సీయా ఇండియన్ కరెన్సీ చెప్పండి? పర్చేస్ ఫర్నిచర్ వాల్యూ అనేది ఫారినర్ కరెన్సీయా ఇండియన్ కరెన్సీయా? ఎస్, ఇండియన్ కరెన్సీ అండి. ఎందుకనంటే మీకు ప్రాబ్లంలో అది ఫారినర్ కరెన్సీయా ఇండియన్ కరెన్సీ అని ఆటోమేటిక్ గా చెప్తాడు. సో ఫారిన్ కరెన్సీ అన్నప్పుడు మనం ఫస్ట్ పాయింట్ లో చూసుకున్నాం కదా, అది పౌండ్సా లేదా డాలర్సా యూరోసా అని చెప్పని. సో అట్లా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తేనే మీరు కన్వర్ట్ చేయండి, లేదు అంటే డైరెక్ట్ అమౌంట్ ఇండియన్. సో నెక్స్ట్ వన్. సో డొనేషన్ రిసీవ్డ్ $170 అంటున్నాడు. సో క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అంటున్నాడంటే $170. సో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు డాలర్స్ అని చెప్పారు. సో 170. సో డాలర్ సింబల్ ఏంటండి, షిఫ్ట్ +4. సో మీ కీబోర్డ్ లో షిఫ్ట్ +4 అనే సింబల్ మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు డాలర్ సింబల్ యాక్టివేట్ అవుతుంది. సో ఫారెన్ కరెన్సీ చూడండి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో డాలర్ వాల్యూ 67 రూపీస్ అయినా కరెక్ట్, 67 రూపీస్. సో 11,390 రూపీస్. సో నెక్స్ట్ వన్, పవర్ బిల్ పెయిడ్. సో ఎంత పే చేస్తున్నాం పవర్ బిల్? €5 అంటున్నాడు. సో క్యాష్ టు పవర్ బిల్ పెయిడ్. సో 5 క్యాపిటల్ ఈ అంటే నథింగ్ బట్ యూరోస్. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి, ఇక్కడ 1 అని ఇచ్చాడు. సో €1 అంటే ఎంత ఇక్కడ? 71 రూపీస్. సో 71. సో 355 రూపీస్. సో నెగటివ్ క్యాష్. సో ఈ నెగటివ్ క్యాష్ కూడా ఎందుకు వస్తుందని చెప్పాను కదండి. సో అంటే జనరల్ గా మన కంపెనీలో రిసిప్ట్స్ కన్నా కూడా పేమెంట్స్ ఎక్కువ చేస్తాం. సో నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి పేమెంటే కదా.
సో క్యాష్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటున్నాడు చూడండి, 230 పౌండ్స్ అంటున్నాడు. సో ఇది కూడా ఫారిన్ కరెన్సీ. 230 క్యాపిటల్ పి. సో పౌండ్ అంటే ఎంత అండి, 84 రూపీస్. ఓకే, సో 84 రూపీస్ కరెక్ట్ గానే ఉంది. నెగటివ్ క్యాష్. సో నెక్స్ట్ వన్ సాలరీ పేడ్. సో సాలరీ పేడ్ ఎంత అంటున్నాడు, ఇది కూడా 90 యూరోస్. సో క్యాష్ టు సాలరీ పేడ్ 90 క్యాపిటల్ ఈ. సో 1 euro ఈక్వల్ టు 71 రూపీస్, 6390. సో నెక్స్ట్ వన్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో 10,000 రూపీస్ అంటున్నాడు. సో ఈ 10,000 రూపీస్ మనకి డైరెక్ట్ గా ఇండియన్ రూపీస్ లోకి ఇచ్చేసాడు కాబట్టి ఇండియన్ కరెన్సీ అండి ఇది. సో కాంట్రా. సో క్యాష్ మనకు వస్తున్నాయి కాబట్టి క్యాష్ చెక్అవుట్ టు ఎస్బీఐ. సో 10,000 రూపీస్. సో నెక్స్ట్ వన్ సో క్యాష్ పేడ్ టు విప్రో లిమిటెడ్. సో $190 అంటున్నారు. సో విప్రో లిమిటెడ్ వాళ్ళకి మనం $190 పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం అంటే పేమెంట్. సో క్యాష్ విప్రో లిమిటెడ్ $190 సింబల్. సో డాలర్ అంతా ఎంత అని చెప్పాను చూడండి, $1 ఈక్వల్ టు 67 రూపీస్. 67 రూపీస్, 12,730 rupees. So next one commission received. So cash to commission received. So commission received ఎంత చూడండి, 120 euros. 120 euros. So rate of exchange ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో 1 euro ఈక్వల్ టు 71 రూపీస్. సో కరెక్ట్ గా ఉంది కాబట్టి సేవ్. సో నెక్స్ట్ వన్ సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్ $50. సో ఫస్ట్ మనం విప్రో లిమిటెడ్ పే చేసిన డాలర్స్ ఎంత అండి, $190. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తున్నాయి అంటున్నాడు, $50. సో మనం ఇన్వెస్ట్ చేసింది $190. సో 190లో 50% ఎంత అంటే $95. సో $95 మనకు వచ్చినాయి విప్రో లిమిటెడ్ నుంచి. ఓకే, వస్తున్నాయి కాబట్టి సో క్యాష్ టు విప్రో లిమిటెడ్. సో $95. సో డాలర్ వాల్యూ ఈక్వల్ టు 67 రూపీస్, 6365. సో ఈ ట్రాన్సాక్షన్ తోటి మనకి ప్రాబ్లంలో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయండి. సో ఫైనల్ గా గో బ్యాక్ అండ్ ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్. సో చూడండి, సో మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం కదా, ఎందుకనంటే మనం పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నాం కంపారిజన్ టు ద రిసిప్ట్స్. సో రిసిప్ట్ కన్నా పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన కంపెనీకి లాసే వస్తుంది. సో 6,155 రూపీస్ అండ్ ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేసరికి 1,51,180. సో అర్థమైంది ప్రాబ్లం అందరికి, మల్టీ కరెన్సీ అనే టాపిక్. సో అందరికి క్లియర్ అప్ టాపిక్ మల్టీ కరెన్సీ. సో నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్తే దాన్ని బట్టి డిస్కస్ చేస్తాను నేను. సో నెక్స్ట్ టాపిక్ ఓకే. సో ఎర్రర్ సర్టిఫికేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సో ఎర్రర్స్ గురించి ఇద్దరు అడుగుతున్నారండి ప్రాబ్లం. ఓకే, సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి జగపతి గారు వచ్చేసరికి పార్ట్నర్షిప్ బిఫోర్ క్లాస్ మిస్డ్, సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ టాపిక్ ఒకటి, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్. సో పార్ట్నర్షిప్ బిఫోర్ అంటే, సో చూడండి నాకు తెలిసి ఈ ప్రాబ్లం అనుకుంటున్నా. ఎస్, డెబిట్ అండ్ క్రెడిట్ పర్చేస్ ఈ టాపిక్ ఏంటంటే డిస్కస్ చేయాల్సింది. సో విప్రో లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ అన్నానండి రాజు గారు. ఓకేనా, ఇప్పుడు కంపెనీ అనేది 1 or 2 days లో లీవ్ అయిపోతుందా? 1 or 2 days లో మనం క్లోజ్ చేస్తాం ఆ కంపెనీని, చేయం కదా. కంపెనీ అంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంటుంది కదా. ఎస్, సో అందుకని ఫిక్స్డ్ అసెట్ అండి. ఫిక్స్డ్ అసెట్ అని మనం ఎందుకు చెప్తున్నాం అసలు స్టార్టింగ్ లో? ఫిక్స్డ్ అసెట్ అంటే మనకి ఏదైనా సరే ఒక లాంగ్ పీరియడ్ మెయింటైన్ చేస్తున్నారు అన్నది. ఓకేనా, అవి మనకు కొనే ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, మనం తీసుకున్న ల్యాండ్ కావచ్చు. సో ఇప్పుడు ల్యాండ్ పర్చేస్ చేస్తారు, ల్యాండ్ అనేది ఏంటండి ఫిక్స్డ్ అసెట్ కదా, మోర్ దెన్ 1 year. సో ల్యాండ్ అనేది మీరు ఈ రోజు పర్చేస్ చేసి రేపు సేల్ చేయరు కదా. సో ఎప్పటికైనా సరే ల్యాండ్ అనేది అసెట్ కాబట్టి ల్యాండ్ అనేది అలానే మెయింటైన్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో అలాగే కంపెనీస్ కూడా అంతేనండి. సో విప్రో అనేది చాలా పెద్ద కంపెనీ, చిన్న కంపెనీస్ కూడా కాదు. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నప్పుడు నార్మల్ గా మినిమం వాటి పీరియడ్ ఆఫ్ ఇయర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లైఫ్ అనేది. ఓకే, సో అందుకోసం చెప్పి వాటి ఫిక్స్డ్ అసెట్స్ గా కన్సిడర్ చేశాం. ఓకే, సో డెబిట్ పర్చేస్ అండ్ క్రెడిట్ పర్చేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, మనం విప్రో కంపెనీని పర్చేస్ చేయలేదు, కానీ ఏంటంటే క్యాష్ పే చేసాం కదా సార్ అంటారు. ఓకే, సో మనం విప్రో కంపెనీ వాళ్ళకి క్యాష్ పే చేసిన, సో ఇప్పుడు విప్రో కంపెనీకి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా లేదా? విప్రో కంపెనీ వాళ్ళకి మనం క్యాష్ పే చేసిన విప్రో కంపెనీకి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలా లేదా? సో చేయాలి. సో చెయ్యాలి అంటే విప్రో కంపెనీని మనం లెడ్జర్ ని నేమ్ టైప్ చేసినప్పుడు వాటికి ఒక అకౌంటింగ్ గ్రూప్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఏమంటున్నాను, ఆ విప్రో కంపెనీ అనేది ఫిక్స్డ్ కంపెనీ కాబట్టి వాటి ఫిక్స్డ్ అసెట్ అని నేను అకౌంటింగ్ గ్రూప్ పోస్ట్ చేశాను. వాళ్ళకి అమౌంట్ ఎందుకు ఇచ్చామంటే అడ్వాన్స్ అనుకోవచ్చు, లేదు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా మనం సాఫ్ట్వేర్స్ ఏదైనా ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు. ఓకేనా, సో ప్రాబ్లం రిలేటెడ్ కాబట్టి ప్రాబ్లం రిలేటెడ్ మనం కంపల్సరీగా లెడ్జెస్ మెయింటైన్ చేయాలి, ఓచరింగ్ క్రియేట్ చేయాలి. ఎస్, లాంగ్ రన్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు డెబిట్ పర్చేస్ అండ్ క్రెడిట్ పర్చేస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డెబిట్ పర్చేస్ క్రెడిట్ పర్చేస్ గురించి డిస్కస్ చేయమన్నట్టున్నారు టాపిక్ నన్ను. సో మళ్ళీ ఏం డౌట్స్ లేవంటున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేయండి. ఎందుకంటే సో నెక్స్ట్ మనం రేపటి నుంచి డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని కూడా ఇన్వెంటరీ. సో మీకు అక్కడ అసలు అకౌంట్స్ అనేది ఉండదు, మీకు అంతా కూడా స్టాకింగ్ ఉంటుంది. ఎస్, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహిత గారు. ఆన్ అకౌంట్ ఆప్షన్, ఆన్ అకౌంట్ ఆప్షన్ అంటే మీకు క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్. ఎస్ చూడండి, సో ఒకసారి మీకు క్యాజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెబిట్ పర్చేస్ అంటే ఏంటి, క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటని. ఓకే, సో నార్మల్ గా మనకు ఒక షాప్ ఉందండి మార్కెట్ లో. ఓకే, సో ఒక షాప్ ఉంది, సో నాకున్నట్టు మీకు కూడా ఉంది, మీ ఫ్రెండ్స్ కి సర్కిల్లో షాప్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కి
ఇద్దరికి ఇండివిజువల్ గా షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో షాప్స్ మెయింటైన్ చేసినప్పుడు మీ దగ్గర క్యాష్ లేదండి, ఓకేనా, మన దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది మెయింటైన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ క్యాష్ లేదు కదా, కాకపోతే ఏంటంటే కస్టమర్స్ మన షాప్కి వస్తున్నారు. సో పలానా ప్రోడక్ట్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర అవైలబిలిటీగా లేవు. సో మన దగ్గర అవైలబిలిటీగా లేకపోతే ఏం చేస్తాం? సో మీ ఫ్రెండ్ షాప్లో అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఏదైతే మనకి కస్టమర్ వచ్చి మన మార్కెట్లో షాప్ మెయింటైన్ చేసినప్పుడు కస్టమర్ ఏ విధంగా అయితే మనల్ని అడుగుతున్నారో ఆ ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గరగా అవైలబిలిటీ లేవు, కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో అవైలబిలిటీగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం మీ ఫ్రెండ్స్ దగ్గర కొనుక్కుంటారు కదా, ఆ ప్రొడక్ట్స్ అనేవి మీ ఫ్రెండ్స్ దగ్గర పర్చేస్ చేస్తారు. సో ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు మీ ఫ్రెండ్కి మీరు అమౌంట్ ఇస్తారా? సో జనరల్గా క్లోజ్ ఫ్రెండ్స్, సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అట్లా మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అండి. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి అమౌంట్ పే చేస్తారా ఈ ట్రాన్సాక్షన్లో? ఈ ట్రాన్సాక్షన్లో మీరు అమౌంట్ పే చేయరు, కానీ మీరు తర్వాత అయినా మీ ఫ్రెండ్కి అమౌంట్ ఇవ్వకుండా ఉంటారా? ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మీరు తర్వాత అమౌంట్ ఇవ్వాలి కదా. సో ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర క్యాష్ లేదు కాబట్టి, సో తెలిసిన ఫ్రెండ్ కాబట్టి మనం వెళ్ళి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఏంటి, ఫ్రెండే కదా అని చెప్పి మనకి ప్రొడక్ట్స్ ఏవైతే మనం అడిగామో ఆ ప్రొడక్ట్స్ మనకి ఇస్తున్నారండి. సో ఇస్తున్నప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి. సో క్యాష్ పేమెంట్ అయినా చేస్తున్నామా? సో మీ ఫ్రెండ్ దగ్గర నువ్వు పర్చేస్ చేస్తున్నావు, కానీ ఇమీడియట్ గా నువ్వు క్యాష్ పే చేస్తున్నావా? సో క్యాష్ పే చేసే పని అయితే మనం అసలు అకౌంట్ లో రాసుకోమండి. సో క్యాష్ పే చేస్తున్నారు ఇక్కడ. సో క్యాష్ పే చేయట్లేదు కదా. సో ఇప్పుడు క్యాష్ పే చేయట్లేదు కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ లో మీరు ఇక్కడ ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ అనేది జరుగుతుందండి. సో మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి పర్చేస్ చేశారు, సో మీరు క్యాష్ ఇవ్వలేదు అక్కడ. సో మీకు క్యాష్ ఇవ్వనప్పుడు మీరు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? సో మీరే పర్చేస్ చేశారు మీ ఫ్రెండ్ దగ్గర పర్చేస్ చేశారు, కానీ అక్కడ క్యాష్ పేమెంట్ అనేది మీరు ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి రాసుకుంటారు కదా. సో నేను పలానా వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేశాను, వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, సో ఫ్యూచర్ లో అయినా సరే నా దగ్గర నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి అని రాసుకుంటారు కదా. సో రాసుకుంటారా లేదా? సో రాసుకుంటారు. సో అకౌంట్ లో ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ అండి, అంటే మనం కొనుక్కున్నాము, వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి వాటిని క్రెడిట్ పర్చేస్ అంటారు. సో ఇప్పుడు ఆ అకౌంట్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు? వాటి నేమ్ ని మీరు ఎలా మెన్షన్ చేసుకుంటారు టాలీ సాఫ్ట్వేర్ లో? క్రెడిట్ పర్చేస్ కి మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏమని మెన్షన్ చేస్తారు? క్రెడిట్ పర్చేస్ కి ఒక నేమ్ ఇచ్చాను, డెబిట్ పర్చేస్ కి ఒక నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ అంటే మనం కొంటున్నాము, కానీ అప్పుడు మనం డబ్బులు ఇవ్వలేదు. సో ఈ ట్రాన్సాక్షన్స్ ని మీరు ఎలా పోస్ట్ చేస్తారు? సండ్రీ డేటారా, సండ్రీ క్రెడిటరా? ఎస్, సండ్రీ క్రెడిటర్ అండి. సో క్రెడిట్ పర్చేస్ అంటే మనం ఒక ప్రోడక్ట్ ని కొన్నప్పుడు, క్రెడిట్ కొనుక్కున్నప్పుడు, సో వాటిని మన టాలీ సాఫ్ట్వేర్ లో సండ్రీ క్రెడిటర్ మెన్షన్ చేసుకుంటున్నాం. అదే విధంగా మనం అమ్మినప్పుడు
సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూడండి, ఇప్పటిదాకా మనం కొన్నాం, క్రెడిట్ కి పర్చేస్ చేసాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ వచ్చేసరికి నేను సేల్ చేశానండి. సో నా దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను జనరల్ గా సేల్ చేశాను. నేను సేల్ చేసినప్పుడు ఎవరికైతే సేల్ చేశానో వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, డెబిట్ పర్చేస్ అవుతుంది. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేస్తారు టాలీ సాఫ్ట్వేర్ లో? సన్డ్రీ డేటాస్. ఎస్, పార్టీ అకౌంట్ టు సేల్స్. సో జనరల్ గా ఇప్పుడు మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు చెప్పాను కదండి. సో కొనుక్కున్నప్పుడు మనం ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ చేసాం అనుకోండి, అక్కడ అకౌంట్స్ మనం మెయింటైన్ చేసిన అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఏం చేశారు, ఒక ప్రోడక్ట్ ని సేల్ చేశారు. సో సేల్ చేసినప్పుడు కూడా ఇమీడియట్ గా మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళు తిరిగి మన డబ్బులు ఇచ్చేసారు అనుకోండి, మనం వాళ్ళ పేరు మెన్షన్ చేసుకుంటాం అకౌంట్స్ లో. ఇక్కడ కూడా సేమ్ అండి, అవసరం లేదు. ఎందుకంటే క్యాష్ పేమెంట్ ఇమీడియట్ గా మనం సేల్ చేసాం, వాళ్ళు క్యాష్ ఇచ్చేసారు. సో క్యాష్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేయట్లేదు. కానీ ఇక్కడ మన ట్రాన్సాక్షన్ లో వాళ్ళు క్యాష్ ఇస్తున్నారు అంటే ఇవ్వట్లేదు కదా. సో క్యాష్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ రావాలి అని చెప్పి మనం రాసుకుంటున్నాం అకౌంట్స్ లో. ఓకేనా? సో క్లియర్ గా రాసుకుంటున్నాం కదా. వాళ్ళకి ఎలా రాసుకోవాలి ఏంటి అంటే సన్డ్రీ డేటాస్ అనే కాన్సెప్ట్. సో క్రెడిట్ పర్చేస్ అయితేనేమో సన్డ్రీ క్రెడిటార్స్, డెబిట్ పర్చేస్ అయితేనేమో సన్డ్రీ డేటాస్. సో ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్. సో మీకు క్రెడిట్ పర్చేస్ డెబిట్ పర్చేస్ గురించి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ప్రాబ్లమ్స్ అవసరం లేదా? సో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకటి మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో అవసరం లేదు, టాపిక్ క్లియర్ అంటే నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆన్ అకౌంట్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ క్రెడిట్ పర్చేస్ అండి, క్రెడిట్ పర్చేస్ అండి, డెబిట్ పర్చేస్. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమనుకున్నాం మనం? సో మనమేమి క్యాష్ ఇవ్వట్లేదు, మనకేమి క్యాష్ రావట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటండి, మనం ప్రోడక్ట్ ని కొనుక్కున్నాము, మనం క్యాష్ ఇవ్వట్లేదు వాళ్ళకి. సో డెబిట్ పర్చేస్ అంటే ఏంటి, మన ఒక ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నాము, కానీ మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళు మనకి తిరిగి క్యాష్ ఇవ్వలేదు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమనుకున్నామండి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ వోచర్ లో మెయింటైన్ చేద్దామని చెప్పాం టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఈ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా F7 అనేటువంటి జర్నల్ ట్రాన్సాక్షన్స్. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా జనరల్ టాపిక్ కదా. సో జనరల్ గా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నాను. సో ఇద్దరు ఇండివిజువల్ గా వాళ్ళు షాప్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇవన్నీ జనరల్ గా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జర్నల్లో పోస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్లో పోస్ట్ చేస్తున్నారు. సో జర్నల్లో పోస్ట్ చేసినప్పుడు మీకు ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను చూడండి. ఎస్, సో ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రూపా. సో ఇప్పుడు ఇది క్రెడిట్ పర్చేస్ అండి. సో దీని అర్థం ఏంటి, ల్యాండ్ అనేది కొనుక్కున్నాం రూపా అనే ఆమె దగ్గర నుంచి. సో ఇప్పుడు రూపా అనే ఆమె దగ్గర నుంచి మనం ల్యాండ్ తీసుకున్నాం, కానీ రూపా అనే ఆమెకి మనం ఏమన్నా క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చామంటే ఏమి ఇవ్వలేదండి. సో అంటే ఏంటి, ఇక్కడ క్రెడిట్ కి పర్చేస్ చేస్తున్నాం. సో క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాం అంటే జనరల్ ట్రాన్సాక్షన్స్ అన్నాను కదా. సో మీకు F7 లో సో జర్నల్ వచ్చేసి లో పోస్ట్ చేస్తారు. సో పోస్ట్ చేసినప్పుడు ఎలా పోస్ట్ చేస్తారు, సో క్రెడిట్ పర్చేస్. సో క్రెడిట్ పర్చేస్ అంటే ల్యాండ్ పర్చేస్ ఫ్రమ్ రూపా. సో మీరు రూపా దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కున్నప్పుడు సో జనరల్ గా ఆలోచించండి. సో జనరల్ గా ఒక ల్యాండ్ అనేది మనకు కొంటూ ఉంటే మీకు లోపలికి ఏమొస్తుందండి, సో ల్యాండ్ కొంటుంటే క్యాష్ అనేది బయటికి వెళ్తుంది, ల్యాండ్ అనేది లోపలికి వస్తుంది కదా. సో ఏవైతే మనం పర్చేస్ చేసామో జనరల్ గా ఆలోచిస్తే ల్యాండ్ అనేది లోపలికి వస్తుంది. సో లోపలికి వస్తుంది కాబట్టి ల్యాండ్ అకౌంటెడ్ అటు. సో ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు మీరు,
సో ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో ఆ కొంటున్న వాళ్ళ పేరు రాయాలి. సో జనరల్ సెన్స్ అంటే ఎవరు? రూపా. సో రూపా అనే ఆమె దగ్గర నుంచి మనం క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాం. సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు సో ల్యాండ్ అకౌంట్ అటు రూపా అకౌంట్ అంటాము లో. సో సేవ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఆన్ అకౌంటా, న్యూ రిఫరెన్సా, అసైన్ రిఫరెన్సా అని సమ్ కీస్ అడుగుతుందండి. సో ఇప్పుడు రూపా అనే అకౌంట్ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆన్ అకౌంటా, న్యూ రిఫరెన్సా, లేకపోతే అసైన్ రిఫరెన్సా? సో ఇప్పుడు మీరు క్రెడిట్ కి పర్చేస్ చేస్తే మీరు ఏ అకౌంట్ కి తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్ అనేది? రూపాయి అకౌంట్ కే కదా. సో రూపాయి అకౌంట్ అంటే ఆటోమేటిక్ ఏమని చెప్పాను? ఆన్ అకౌంట్ అని చెప్పాను, అవునా? సో మీరు రూపాయి ఆమెకి కదా పే చేయాల్సింది. ఇప్పుడు క్యాష్ లేదు, మన దగ్గర క్యాష్ లేదు కాబట్టి ఇప్పుడు మనం క్యాష్ ఇవ్వట్లేదు. కానీ తర్వాత అయినా పే చేయాలి కదా. ఎంత మీ ఫ్రెండ్ అయితే మాత్రం, క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ తర్వాత అయినా మనం క్యాష్ పే చేయాలి. సో ఇక్కడ క్యాష్ పే చేయాలి కాబట్టి తర్వాత పేమెంట్ లో పోస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ టైం మీరు జర్నల్ ఎంటర్ చేసుకుంటారు. సో జర్నల్ లో పోస్ట్ చేసుకున్నప్పుడు క్రెడిట్ పర్చేస్ కాబట్టి ల్యాండ్ టు రూపాయని మెన్షన్ చేసుకుంటారు. సో రూపాయని మీరు పే చేస్తున్నారు కాబట్టి ఆన్ అకౌంట్ అని మెన్షన్ చేసుకుంటారు. క్లియరా మీకు? సో అదర్ 3 ఆప్షన్స్ అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా క్రియేట్ చేయాలండి పార్టీ, ఓకేనా? సో కొత్తగా మన పార్టీ క్రియేట్ చేసినప్పుడు న్యూ రిఫరెన్స్ అంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ మన రూపానికి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేశాం కదా. మీరు ఓచర్ లో వేస్తున్నారు అంటే మీరు కంపల్సరీగా వాటికి లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసే ఉంటారు. ఎస్, కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే న్యూ రిఫరెన్స్ అంటాం, ఓకేనా? అదర్వైజ్ మొత్తం కూడా మనకి ఆన్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వస్తాయండి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వితౌట్ లెడ్జర్స్ ని ఓచెస్ క్రియేట్ చేయగలరా? లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా ఓచెస్ క్రియేట్ చేస్తారా? సో లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా ఓచెస్ క్రియేట్ చేయగలమా అండి? సో కంపల్సరీగా క్రియేట్ చేయడానికి లేదు. ఎందుకనంటే లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఓచరింగ్ లోకి మీరు వాల్యూస్ పోస్ట్ చేసినప్పుడు ఏ అకౌంట్ కి మీరు ఏ వాల్యూస్ పోస్ట్ చేస్తున్నారు అనేది మీకు ఎలా డిస్ప్లే అవుతుంది? ఆ లెడ్జర్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ లెడ్జర్ కి సంబంధించి మీరు ఆటోమేటిక్ గా వాల్యూస్ పోస్ట్ చేస్తారు. మీరు అసలు లెడ్జర్స్ క్రియేట్ చేయకపోతే మీరు వాల్యూస్ దేంట్లో పోస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మీకు క్రెడిట్ అండ్ డెబిట్ పర్చేస్ టాపిక్ అర్థమైనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్ రిలేటెడ్? సో అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజు గారు ఫండ్ ట్రాన్స్ఫర్ ఓచర్ ఒకటి డౌట్ అంటున్నారు. సో ఏదైనా పాయింట్ నాకు మెన్షన్ చేయగలరా? సో ఏ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారా? సో క్యాష్ టు పెట్టి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే మనకి ప్రాబ్లం ఏమని చెప్పుకున్నాము? సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఇస్ నథింగ్ బట్ చిల్లర నగదు అనుకున్నాం. అంటే ఇప్పుడు మీరు ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బిస్కెట్స్ కానీ లేదంటే టీ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒక లెడ్జర్ మెయింటైన్ చేయాలి కదా. సో ఆ లెడ్జర్ మెయింటైన్ చేసేటప్పుడు ఏమని చెప్పానండి? ఆ లెడ్జర్స్ ని మీరు పెట్టి క్యాష్, ఓకేనా, పెట్టి ఎక్స్పెన్సెస్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేయమని చెప్పాను. అది ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేస్తాం కాబట్టి వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నాం, ఓకేనా? సో ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే ఏముందండి, పెట్టి ఎక్స్పెన్సెస్ డైరెక్టే కదా. సో పేమెంట్ లో పోస్ట్ చేస్తారు, క్యాష్ అకౌంట్ డైరెక్ట్, పెట్టి ఎక్స్పెన్సెస్ మెన్షన్ చేస్తారు.
ఓకేనా, మీకు పెట్టి క్యాష్ అయినా, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అయినా, లేదు అంటే డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయినా, టెలిఫోన్ బిల్ అయినా, ఇంటర్నెట్ బిల్ అయినా, ఏదైనా సరేనండి, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా మనం పేమెంట్ చేస్తాం కదా. సో పేమెంట్ చేసేటప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుందా లేదా? సో బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ ని డెబిట్ చేసాము. ఆటోమేటిక్ గా మీ ఏ లెడ్జర్ ఏదైతే క్రెడిట్ చేస్తున్నారో ఆ లెడ్జర్ క్రెడిట్ క్లోజ్ చేస్తారు అంతే. యా, స్మాల్ ఎక్స్పెండిచర్ అయినా సరే, ఈవెన్ 1 or 2 రూపీస్ అయినా సరే మనం అకౌంట్స్ లో మనం మెన్షన్ చేసుకోవాలండి. ఓకేనా, ప్రతి రూపాయి కూడా అకౌంట్స్ లో మనం పోస్ట్ చేసుకోవాలి. ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ క్లియర్ అవ్వాలి. సో 1 రూపాయి 2 రూపీస్ అంటున్నారు మీరు, 2 రూపీస్ మీకు బ్యాలెన్స్ షీట్ ఫైనల్ లో టాలీ అవ్వకపోతే ఆ 2 రూపీస్ ఎలా మెన్షన్ చేస్తారు? ఎస్, క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో మీ ఏ ఖర్చులైనా సరేనండి మన దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా డెబిట్ చేస్తారు క్యాష్ అంతే. ఓకేనా, మనకి కాన్సెప్ట్ రెండు, మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుందా లేదంటే మనకి క్యాష్ వస్తుందా. సో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తే పేమెంట్, మనకి క్యాష్ రిసీవ్ అయితే మనకి రిసిప్ట్. సో ఇంకేమైనా టాపిక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అకౌంట్స్ రిలేటెడ్ లాస్ట్ 10 క్లాసెస్ ఏవైతే మన టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో ఇంకేమైనా టాపిక్స్ డౌట్స్ ఉన్నాయా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో ఎర్రర్సా? సో వాసంతి గారు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి లాగిన్ అవుతున్నారండి? మీరు ఆ టాపిక్ వినలేదా, ఎర్రర్స్ అనే టాపిక్? ఓకే. సో ఎర్రర్స్, సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అమౌంట్ కలెక్టెడ్ త్రూ ఎస్బీఐ ట్రాన్స్ఫర్ టు ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజు గారు. సో నాకు తెలిసి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీరు అడుగుతున్నారు కదా. సార్ అమౌంట్ కలెక్టెడ్ త్రూ ఎస్బీఐ ట్రాన్స్ఫర్ టు ఐసిఐసిఐ బ్యాంక్. సో సింపుల్ అండి. సో క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు ఐసిఐసిఐ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు ఐసిఐసిఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్ లో ఫస్ట్ డిపాజిట్ చేశారండి. ఓకేనా, సో ఎస్బీఐ బ్యాంక్ లో ఫస్ట్ డిపాజిట్ చేశారు. సో డిపాజిట్ చేసినప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు జనరల్ గా? సో జనరల్ గా ఏం చేస్తాం, అదర్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు అడుగుతాం కదా. ఓకేనా, సో అదర్ బ్యాంక్స్ లో మనం ఇంట్రెస్ట్ రేట్లు డిస్కస్ చేసినప్పుడు సో కంపారిజన్ చేసుకుంటే ఎస్బీఐ కన్నా కూడా అదర్ బ్యాంక్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఇస్తున్నారు. సో తక్కువగా ఇస్తున్నప్పుడు ఇప్పుడు మనీని మీరు ఎస్బీఐ బ్యాంక్ లోనే మెయింటైన్ చేసుకుంటారా లేదు అంటే ట్రాన్స్ఫర్ చేస్తారా? సో జనరల్ గా అలా చేస్తే మనకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటాయో అక్కడికి మనీ మార్చుకుంటామండి. అవునా, సో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు అకౌంట్స్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్పాను. సో ఎవరికైనా ఐడియా ఉన్నాయా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంట్స్? సో తేజస్విని గారు 4ఆ? సో మనకున్న ప్రిన్సిపల్స్ 3 అండి. ఎస్, పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమని చెప్పానండి? పర్సనల్ అకౌంట్ కదా. సో పర్సనల్ ప్రిన్సిపల్ అకౌంట్ లో సో మీకు అక్కడ రూల్ ఏమని చెప్పాను నేను? డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. అవునా, సో ఎవరికైతే డెబిట్ వస్తుందో వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు, ఎవరికైతే క్రెడిట్ అంటే ఎవరు ఇస్తున్నారో వాళ్ళు క్రెడిట్ చేసినట్టు. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ లో ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కి మూవ్ అవుతుంది అన్నప్పుడు సో డెబిట్ ఎవరు క్రెడిట్ ఎవరు ఇక్కడ? సో ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫైనల్ గా ఏ బ్యాంక్ కి వెళ్తుంది? ఐసిఐసిఐ బ్యాంక్ కి వెళ్తుంది. సో ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ మనీని? ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు రిసిప్ట్ ఎవరికి వెళ్తుందండి? రిసీవర్ ఎవరు? ఐసిఐసిఐ బ్యాంక్ రిసీవర్ అవుతారు.
ఓకేనా. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఐసిఐసిఐ బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఎవరు ఇస్తున్నారండి? ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కదా. సో డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. సో ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఎవరికి రిసిప్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేసామండి. సో ఎవరు తీసుకుంటుంది, ఎవరు? ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. క్లియరా? సో అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజు గారు, మీకు పాయింట్ అర్థమైందా? సో జస్ట్ రివర్స్ ఎంట్రీ అండి అంతే. సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అంటే మీరు ఎంట్రీ ఎలా వేస్తారు? ఐసిఐసిఐ బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే రివర్స్ ఎంట్రీ అండి. సో అదే ఎంట్రీ చూడండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి. సో ఎందుకంటే మన క్యాష్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మూవ్ చేస్తున్నాం. సో మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నారు. సో ఎవరు ఇస్తున్నారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తున్నారు. సో ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయమన్నాను, తీసుకునే వాళ్ళని డెబిట్ చేయమన్నాను. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో జస్ట్ రివర్స్ ఎంట్రీ కదా. సో క్లియరా మీకు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్? ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తారు, నో ప్రాబ్లం మేడం. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో లాస్ట్ 10 క్లాసెస్ ఓకే. ఏం డౌట్స్ లేవంటున్నారు కదా. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్స్ చెప్పండి అండి అయితే. ఓకేనా. ఓకే. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో ఏ అకౌంటింగ్ గ్రూప్ అవుతుంది ఇది? ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో వాసంతి గారు ఒక్కళ్ళే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎందుకనండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? సో నేను మీకు స్టార్టింగ్ లో అకౌంట్స్ బేసిక్స్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? జనరల్ గా 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండోది వచ్చేసరికి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని ప్రాబ్లం ఇస్తే మీకు అకౌంటింగ్ గ్రూప్ ఒకటేనండి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఎప్పుడైతే ఫ్యాక్టరీ రిలేటెడ్ మనకి ప్రాబ్లం అడుగుతారో అప్పుడు మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా మీరు పోస్ట్ చేస్తారు. అదర్వైజ్ అంత ప్రాబ్లం అంతా కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో నాకు తెలిసి మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆఫీస్ రిలేటెడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్సే వచ్చినాయండి. ఇంతవరకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్ వచ్చినాయా? ప్రాబ్లంలో ఎక్కడా కూడా రాలా. సో మీకు వస్తే కంపల్సరీగా మీకు ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారండి. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అని, ఫ్యాక్టరీ లైటింగ్ అని, ఓకేనా, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అని, లేదు అంటే లేబర్ చార్జెస్ అని. సో కంపల్సరీగా వేజెస్, ఎస్. సో వేజెస్ అని డైరెక్ట్గా అడుగుతారు. ఓకేనా. అవన్నీ అడిగినప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేసుకుంటాం. సో అదర్వైజ్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఎస్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఏ వోచర్ అవుతుందండి? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో కాంట్రానా?
సో గుంటూరు డిస్టిక్ నుంచి కిరణ్మయ్య గారు, సో జర్నల్ అని పెట్టి టైప్ చేశారు. ఓకే ఓకే, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా అన్నారు కదా. సో డెబిట్ పోస్టింగ్ ఏంటి, క్రెడిట్ పోస్టింగ్ ఏంటి? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది? సో ఎవరో ఒకళ్ళు ఎస్బీఐ టు క్యాష్ అని మెన్షన్ చేశారు. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి జగపతి గారు కూడా. సో ఎస్బీఐ టు క్యాష్ అవుతుందా మనకి? సో క్యాష్ ని మనం పర్సనల్ గా బ్యాంక్ కి వెళ్ళి డిపాజిట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఎస్బీఐ టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అనుకున్నాం. సో అదర్వైజ్ మనం ఏదైతే క్యాష్ డిపాజిట్ చేసామో తిరిగి మనం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందండి, అది తిరిగి మనం తెచ్చుకుంటున్నామంటే క్యాష్ వస్తున్నట్టు కదా మనకి, అప్పుడు రివర్స్ ఎంట్రీ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. క్లియరా మీకు ఈ 2 పాయింట్స్? సో మీరు ఇప్పుడు క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నప్పుడు ఎస్బీఐ టు క్యాష్ అని పెట్టారు అనుకోండి, బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అని రాంగ్ ఆన్సర్ అవుతుంది కదా. సో మీకు తెలిసి మీరు ఆన్సర్ తప్పు పెట్టినట్టు అవుతుంది. ఓకేనా? సో అందుకని మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ ని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఇచ్చారో 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోనండి. అంటే 1కి 2 సార్లు అండర్స్టాండ్ చదవండి. సో చదివి మన దగ్గర నుంచి క్యాష్ ఏమవుతుంది, మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్తుందా, లేదంటే మనకి క్యాష్ వస్తుందా, లేదంటే మనం చెక్ ఇస్తున్నామా, లేదంటే మనకి బయట నుంచి చెక్ వస్తుందా, లేదంటే క్రెడిట్ బేస్డ్ కొంటున్నామా, క్రెడిట్ బేస్డ్ మనం అమ్ముతున్నామా. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ అండి. సో ఇవన్నీ కూడా మీకు అకౌంట్స్ పార్టే. ఓకేనా? సో రేపటి నుంచి మీకు ఇన్వెంటరీ అనేది సపరేట్ అండి, సపరేట్ టాపిక్. ఇప్పటిదాకా మీరు ఏ కీస్ టాలీ సాఫ్ట్వేర్ లో ఏ కీస్ పోస్ట్ చేశారు చెప్పండి ఇప్పటిదాకా? మనకి ఇప్పటి వరకు అవసరమైన టాలీ షార్ట్ కట్ కీస్ ఏంటండి? సో F3, Ctrl+A, F2, Alt+F2 and F4, F5 and F6, F7. సో ఇవి మాత్రమే మనం పోస్ట్ చేసుకున్నామండి టాలీ సాఫ్ట్వేర్ లో, అవునా? సో ఇప్పటి వరకు పర్చేజ్ సేల్స్ గురించి డిస్కస్ చేసుకున్నామా? పర్చేజ్ సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, డిస్కౌంట్స్. సో డిస్కౌంట్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ గా రేపటి నుంచి ఏవైతే క్లాసెస్ డిస్కస్ చేసుకుంటామో ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఇన్వెంటరీలో సబ్జెక్ట్ అండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో అదర్వైజ్ మనం ఈరోజు సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఎస్, కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో కాలేజీలో అడ్మిన్ ఉంటుంది కదండి. సో మీకు కాలేజీలో అడ్మిన్ సెక్షన్ ఏమవుతుంది, ఆఫీసే కదా. సో ఇప్పుడు మన కంపెనీకి లాస్ వచ్చిందండి అంటే జనరల్ గా మనకు వచ్చే రిసిప్ట్స్ కన్నా కూడా మనం పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో పేమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, కంపెనీకి లాస్ వచ్చింది. సో లాస్ వచ్చినప్పుడు ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ లో మీకు ఏ సైడ్ డిస్ప్లే అవుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? సో రైట్ సైడ్. సో రైట్ సైడ్ అంటే అండర్ ఏంటండి, కాలం అసెట్ సైడ్. ఓకేనా? సో అసెట్ సైడ్స్ మనం ఎందుకని నెట్ లాస్ చూపిస్తున్నాం, దానికి ఒక ఫార్ములా చెప్పానండి. మనం రైట్ సైడ్ ని అసెట్ సైడ్ నెట్ లాస్ అని ఎందుకు చూపిస్తున్నాం? సో దానికి ఒక థియరీ ఉంది.
ఓకేనా. సో జనరల్ గా ఏంటంటే మనకి లయబిలిటీస్ అండ్ అసెట్స్ మనకి రెండు ఉంటాయండి. అంటే తెలుగులో చెప్పాలంటే అప్పులు ఆస్తులు. సో మనకి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటామా, ఆస్తులు ఎక్కువ ఉండాలనుకుంటామా? నార్మల్ గా ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే మనం అప్పులు ఎక్కువ ఉండాలనుకుంటామా, ఆస్తులు అంటే మన దగ్గర ఆస్తులు ఎక్కువ ఉండాలనుకుంటామా? ఎస్, కంపల్సరీ ఎసెట్స్ అండి. ఓకేనా. సో ఆస్తులు ఎక్కువ ఉంటేనే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పుడు నెట్ లాస్ వచ్చిందంటే ఏంటి అర్థం, మనకున్న ఆస్తుల కన్నా మనకు అప్పులు ఎక్కువ ఉన్నాయి. అవునా. సో అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ తక్కువ ఉన్నాయండి, అసెట్స్ తక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే మనం ఒక నెట్ లాస్ అని పోస్ట్ చేస్తున్నామంటే మనకి ఏ సైడ్ అయితే తక్కువ ఉంటాయో ఆ సైడ్ పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏ సైడ్ తక్కువ అనిపిస్తుంది, అసెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అసెట్స్ సైడ్ నెట్ లాస్ అని పోస్ట్ చేసుకున్నాం. అదే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా జనరల్ గా. సో మనకి ప్రీవియస్ గా చాలా ప్రాబ్లమ్స్ కూడా మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటండి, మనకున్న అప్పుల కంటే కూడా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. అవునా. సో ఇప్పుడు ఏ తక్కువ ఉన్నాయండి, లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి. సో అందుకని తక్కువ ఏవైతే ఉన్నాయో ఆ వైపు మనం నెట్ ప్రాఫిట్ అని చూపిస్తున్నాం. సో అర్థమైందా ఈ 2 పాయింట్స్ కూడా మీకు? ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లాస్ట్ 10 టాపిక్స్. సో ఈరోజు ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఫాలో అవుతూ మధ్యలో సో కొన్ని టాపిక్స్ మిస్ అయ్యామని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా రివ్యూ క్లాస్ పెట్టానండి. ఓకేనా. సో నార్మల్గా ఏంటంటే ఎవరు రివ్యూ క్లాస్ డిస్కస్ చేయరు. సో జనరల్గా ఏంటంటే టాపిక్స్ ఉన్నాయన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా. సో మీకు ఏంటంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ ఈరోజు మీకు రివ్యూ క్లాస్ పెట్టాను. సో దీంతో మనకి ఫస్ట్ పార్ట్ అంటే అకౌంట్స్ క్లియర్ అయిపోయిందండి. సో రేపటి నుంచి ఇన్వెంటరీ స్టార్ట్ చేస్తాను.